డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా లిబర్టీ సర్కిల్లోని విగ్రహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం బాబాసాహెబ్ బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ గారి 135వ జయంతిని చాలా వినూత్నంగా ఇవాళ 13వ తారీఖు అర్ధరాత్రి అంటే టెక్నికల్గా 14 ఏప్రిల్ నాడు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫోరం అదేవిధంగా కుమారన్న గారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగడం చాలా సంతోషం. మరి తెలంగాణ జాగృతి నాయకులు మహిళా నాయకత్వంతో సహా ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి అందరికీ కూడా బాబాసాహెబ్ గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ వచ్చిందంటే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందంటే కేవలం అది బాబాసాహెబ్ గారి భిక్ష అని చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే ఆర్టికల్ 3 అనేటటువంటిది మన రాజ్యాంగంలో లేకపోతే, ఆ రాజ్యాంగం మనకు శక్తినివ్వకపోతే, తెలంగాణ ఉద్యమానికి ఒక నైతిక పునాదినివ్వకపోతే మనం ఇవాళ రాష్ట్రం సాధించుకునే వాళ్ళం కాదు. మరి వచ్చినటువంటి రాష్ట్రంలో కూడా బాబాసాహెబ్ గారు కోరుకున్నట్టుగా స్టేట్ సోషలిజం వర్ధిల్లాల్సి ఉండింది. కానీ 12 సంవత్సరాల్లో కూడా ఆ పరిస్థితి రాలేదు. ఇప్పుడు మరీ దారుణంగా ప్రతి చోట కూడా దళితుల మీద, పేదవారి మీద, మహిళల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఉదాహరణకు ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా కోల్పోయింది అసైన్డ్ భూములే, దళితుల భూములే చాలా పెద్ద సంఖ్యలో. వీటన్నిటిని కూడా సవరించుకుంటూ మరి పేద వర్గాల ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం. మరి నిన్నగాక మొన్న వెలుగుమట్లలో చూసినాం, రేపు మేము పరిగికి వెళ్ళబోతా ఉన్నాం, అక్కడ చూస్తూ ఉన్నాం. 1200 ఎకరాల భూమి తీసుకుంటే అందులో దాదాపుగా 1000 ఎకరాలు దళితుల అసైన్డ్ భూమినే ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి వీటన్నిటిని కూడా గమనిస్తూ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ధైర్యం. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే ఈ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా కొట్లాడి పేదవారికి న్యాయం చేయాలనుకుంటున్నాం. మరి వాళ్ళ ధైర్యంగా అంబేద్కర్ గారి ముందు మేము ప్రకటన చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేద్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది. మరి 135వ జయంతి సందర్భంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి పేద ప్రజల పక్షాన వారు నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వినూత్నంగా ఈ మిడ్ నైట్ అంబేద్కర్ గారు మన మధ్యలోనే ఉన్నట్టుగా, ఎందుకంటే వారు ఎప్పటికైనా మన మధ్యలో ఉంటారు. ఈజ్ నాట్ ఎ పర్సన్, ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ థాట్, ఈజ్ ఐడియాలజీ. ఎప్పటికీ కూడా ఫర్ ఎవర్ నిలబడిపోయేటటువంటి ఒక ఐడియాలజికల్ థాట్. కాబట్టి వారు నిరంతరం మన మధ్యలో ఉన్నట్టుగానే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ చేసి మంచి కాన్సెప్ట్తో ముందుకొచ్చిన కుమారన్న గారిని మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మీ యొక్క ఎంటైర్ బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా జాగృతి బృందం అంతా కూడా ఇంత అర్ధరాత్రి అయినా కూడా ఉత్సాహంగా తరలి వచ్చినందుకు, ముఖ్యంగా అంబేద్కర్ గారు మన ఆడబిడ్డలకు ఎంతో పనిచేశారు కాబట్టి ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు అందరం కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా సరికొత్త ఉద్యమాలు ఈ రాష్ట్రంలో రావాలని, మన కష్టాలు తొలగిపోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై భీమ్.